హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో అయితే చూస్తున్నారు కదండి. బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఇది అంటే మనకి శాంపుల్కి అయితే ఇచ్చారు. అంటే ఒకటి స్టిచ్ చేసిన తర్వాత ఇది సెట్ అవుతే తర్వాత మళ్ళీ ఇస్తాను అని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి ఈ బ్లౌజ్ అయితే ఫినిష్ చేసేస్తున్నాను. పైపింగ్ అయితే ఏంటి, మీరు ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తా అన్నారు కదా, నార్మల్ పైపింగ్ వేశారు అనేసి మీరు అనుకోవచ్చు. ఇది ఎందుకు వేసాను అన్నదైతే మీతో షేర్ చేసుకుంటానండి. వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మొదటిగా మనం ఏదైతే తప్పు చేస్తామో అది కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది, అసలు అనుకోకుండానే జరుగుతుంది. కానీ ఇక్కడ నేను దాన్ని స్టాప్ చేసేసాను అనమాట. చూడండి, నార్మల్గా నేను చెప్పాను కదా, షాప్ ఓపెన్ చేస్తానే పెళ్లి గిరాకీ ఒకటి వచ్చింది. ఆ కస్టమర్కి అయితే తక్కువకి స్టిచ్ చేసి ఇచ్చాను, 170 రూపీస్కి అని చెప్పేసి ముందు వీడియోస్లో చెప్పున్నాను నేను. మనం షాప్ పెట్టిన తర్వాత కస్టమర్ అయితే వచ్చారండి. అప్పుడు పక్కన తెలిసిన అక్క, ప్రసన్న తక్కువకు తీసుకో, బాగా అలవాటు అయిపోతారు, తర్వాత పెంచదు అంటే నేను అలాగే చేశానఅనమాట. ఆ కస్టమర్కి అలాగే చెప్తే ఇంకా పైపింగ్ వేసినందుకు కూడా 170 అయితే తీసుకున్నాను, తక్కువే తీసుకున్నాను. ఈవిడ వాళ్ళ బంధువులే అనమాట, అంటే రిలేటివ్స్, దగ్గర రిలేటివ్స్. ఇప్పుడు వాళ్ళ పాప మ్యారేజ్ ఉందన్నమాట. నేను అప్పుడు తీసుకున్నాను కదా అని చెప్పేసి అదే ప్రైస్కి స్టిచ్ చేయమని చెప్పేసి అడిగారు. బ్లౌజ్కి ఎంత తీసుకుంటున్నావు అని చెప్పేసి ముందు అడిగిందనమాట. ఇది అడక్కముందు ఇంకోటి ఏం జరిగిందంటే, తన రిలేటివ్స్ అన్నాను కదా ముందు అమ్మాయికి కుట్టాను అని, ఆ అమ్మాయికి కుట్టిన తర్వాత ఈవిడే అన్ని బ్లౌజ్ చూసి బాగా నచ్చాయి అని చెప్పేసి ఇంకొకరికి రెఫర్ చేసింది, అంటే ఇంకొకరికి చెప్పిందనమాట. ఇక్కడ దగ్గర మన అంటే వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉంటుంది మన షాపు. ఇక్కడ మన ఇంటికి దగ్గరలోని షాప్ ఉంది, తను బాగా కుడుతుంది, తక్కువ తీసుకుంటుంది అని చెప్పేసి ఒక ఆవిడే పరిచయం చేసి తీసుకొని వచ్చింది. ఇక్కడ 254 అని చూపిస్తున్నాను కదా. మధ్యాహ్నం ఈ బ్లౌజ్ కంప్లీట్ చేయడానికి, ఇంకొక బ్లౌజ్ స్టిచ్ చేయడానికి 2:54 అయితే వచ్చానండి. దాదాపు మామూలుగా అయితే 4:30 5 అవుతుంది నేను వచ్చేసరికి. ఈ బ్లౌజ్ కంప్లీట్ చేసేసి ఇంకొక బ్లౌజ్కి కస్టమర్కి మాట ఇచ్చానమాట, ఈవినింగ్ రండి అని చెప్పేసి. అందుకని చెప్పేసి అది కూడా స్టిచ్ చేయాలని చెప్పేసి 2:54 అయితే వచ్చాను. ఇంకా అప్పటి నుంచి ఇంటికే వెళ్ళలేదండి. దాదాపు 3 కదా, 5 గంటల వరకు షాప్లోనే ఉన్నాను. 5 గంటలంటే 3 నుంచి 8 వరకు షాప్లోనే ఉన్నాను, ఇంటికైతే వెళ్ళలేదు నిన్న. ఇంకా చెప్తాను చూడండి. ఈ బ్లౌజ్ కుట్టి మనం ఇచ్చేయాలి, ఈవినింగ్కి రమ్మన్నాను. అందుకని చెప్పేసి తొందరగా వచ్చాను, కానీ వాళ్ళు రాలేదు నిన్న. మొన్న ఈ వీడియో తీసింది మొన్న అనమాట. మొన్ననే రావాల్సింది కానీ రాలేదు, నిన్నైతే వచ్చారు. ఇంకా చెప్తాను చూడండి. కస్టమర్ని తీసుకువచ్చింది తనే, ఒక కస్టమర్ని అయితే తీసుకువచ్చింది. ఆవిడ కూడా శాంపిల్కి ఒక బ్లౌజ్ అయితే ఇచ్చింది. ఫస్ట్ ఇది కుట్టక్క, తర్వాత ఇంకా 2 ఉన్నాయి ఇస్తాను అని చెప్పేసి ఫస్ట్ ఇది కుట్టాను. అంటే ఆవిడది మగ్గం వర్క్ బ్లౌజ్ అండి, జస్ట్ తిప్పి కుట్టేయడమే. 200 తీసుకున్నాను, జస్ట్ తిరగదిప్పి కుట్టేయడమే కదా, ఏముంది అని చెప్పేసి 200 తీసుకున్నాను. 200 ఆర్ 250 గుర్తులేదు, మనం షాప్ పెట్టినప్పుడు కూడా దాదాపు 7-8 మంత్స్ అవుతుంది, గుర్తులేదండి. తక్కువే తీసుకున్నాను మొత్తానికి. ఇంకా అది సెట్ అయింది కదా అని చెప్పేసి తను మళ్ళీ మాట ప్రకారం మళ్ళీ 2 బ్లౌజెస్ అయితే తీసుకువచ్చింది. అవి కూడా కుట్టించాను. ఇప్పుడు తన కూతురుది మ్యారేజ్ అని చెప్పేసి ఇది కుట్టు ఫస్ట్, తర్వాత ఇంకా ఉన్నాయి కదా అవి తీసుకొని వస్తానని చెప్పేసి అనింది. ఎంత తీసుకుంటున్నావు బ్లౌజ్కి అనేసి అనిందనమాట. 250 తీసుకుంటున్నాను అక్క, లైనింగ్ లేకుండా, మీకు తెలిసిందే కదా, మళ్ళీ ఏంటి కొత్తగా అడుగుతున్నావు అని చెప్పేసి అన్నా. ముందు మా ఆడబిడ్డ వాళ్ళకి ఎలా కుట్టావు, ఎంత రేటు కుట్టావు, నాకు అలాగే కావాలి, ఆ రేటే కుట్టాలి అనింది. అక్క అదేదో ఫస్ట్లో కుట్టాను షాప్ పెట్టినప్పుడు, ఇప్పుడు ఓవర్లాక్ మిషన్ కూడా తెచ్చాను, అంత తక్కువకైతే నాకు కుదరదు అని చెప్పేసి చెప్పాను. అప్పుడు 170కి కుట్టాను కదా, ఇప్పుడు కూడా 170కి అడిగింది అనమాట. నాకు కుదరదు, నేను కుట్టను అని చెప్పేసి అన్నాను. 250 కదా, మామూలుగా అయితే ఇన్విజిబుల్ పైప్ వేస్తే 300 తీసుకుంటున్నానండి. అందుకని చెప్పేసి 250 ఇవ్వండి, ఇన్విజిబుల్ పైపింగ్ మొత్తం ఇంకా ఓవర్లాక్ అది చేస్తాను అని చెప్పేసి చెప్పాను అనమాట. 200కి కుట్టు అని చెప్పేసి అనింది. ఇంకా 200కి ఓవర్లాక్ కూడా వేసి కుడుతున్నప్పుడు ఇంకా ఇన్విజిబుల్ పైపింగ్ వేయాలంటే కొద్దిగా టైం టేకింగే కదా అండి ఎవరికైనా కూడా. అందుకని చెప్పేసి నేను నార్మల్ పైపింగే వేసేసాను. వేసేసిన తర్వాత నిన్న ఈవినింగ్ బ్లౌజ్ మొన్న అయిపోయింది కదా, నిన్న వచ్చింది. ఇంకా సరే అని చెప్పేసి ఇచ్చాను అనమాట. బ్లౌజ్ కుట్టావా అంటే కుట్టానక్క అని చెప్పేసి అన్నాను.
అనిన తర్వాత బ్లౌజ్ చూసింది. మొత్తం కూడా చూసుకుంది. ఓవర్‌లాక్ చేశాను. పైపింగ్ కూడా నీట్‌గా వచ్చింది. కాకపోతే ఈ పైపింగ్ లోపలికేయాల్సింది కదా అని చెప్పేసి అనిందనమాట. "అక్క ఎంతిస్తా అన్నావు నువ్వు చెప్పు ఒక్కసారి" అని చెప్పేసి అడిగాను. 200 అనింది. "అక్క 200కి నీకు నీట్‌గా కుట్టించి ఓవర్‌లాక్ చేసిస్తే, పైపింగ్ కూడా నీట్‌గా వేసిస్తే మళ్ళీ ఇన్విజిబుల్ పైపింగ్ 200కే కుట్టాలా? ఎంత టైం పడుతుందక్క దానికి? నువ్విచ్చే 200కి మళ్ళీ నేను ఇన్విజిబుల్ పైపింగ్ కూడా వేస్తే నాకు టైం వేస్ట్ అవుతది. కుట్టేటివి ఎక్కువున్నాయక్క" అని చెప్పేసి చెప్పాను. మొహాన్నే చెప్పేసాననమాట. మొహమాట పడితే అస్సలు కుదరదండి నిజంగానే ఈ రోజుల్లో. మనకి టైం వేస్ట్ అవుతుందనమాట. ఇప్పుడు ఇన్విజిబుల్ పైపింగ్ ఏసి నార్మల్‌గా 300 తీసుకునేదాన్ని. 200కి ఇన్విజిబుల్ పైపింగ్ ఏసి ఓవర్‌లాక్ చేసిస్తే 200కి ఎలా గిట్టుకుంటుంది మనకి? నార్మల్‌గా ఓవర్‌లాక్ చేస్తేనే నేను నార్మల్‌గా స్టిచ్ చేసి ఓవర్‌లాక్ చేస్తేనే 220 రూపీస్ తీసుకుంటాను. అలాంటిది ఓవర్‌లాక్ చేసిచ్చి, ఇన్విజిబుల్ పైపింగ్ ఏసిచ్చి 200కే కుట్టాలంట. ఫస్ట్‌లో స్టార్టింగ్ నేను చేసిన తప్పది. మీరు అయితే ఈ తప్పు అస్సలు చేయకండి. ఇంకొకటి చెప్పాలనుకున్నాను ఏంటంటే, మన స్టిచ్చింగ్ మీద నమ్మకం ఉంది అంటే గనక ప్రైజెస్ ఎక్కువే పెట్టండి. తప్పే లేదు అందులో. నేను బాగా కుడుతున్నాను, ఫినిషింగ్ నీట్‌గా ఇస్తున్నాను అని మన స్టిచ్చింగ్ మీద మనకు నమ్మకం ఉంటే కనుక ప్రైజెస్ ఎక్కువే చెప్పండి. అందులో నో డౌట్ అనమాట. నిజంగానే. తగ్గించుకోమని అడిగారనుకోండి, లేదు నేను కుట్టే పర్ఫెక్ట్‌నెస్ చూడండి, ఫిట్‌నెస్ చూడండి. ఈ 2 చూడండి. తర్వాత నన్ను అడగండి అంతే అని చెప్పేసి మొఖాన్నే చెప్పేయండి. అంతకుమించి ఇంకేం లేదండి. అలాగే ఉన్నామనుకోండి ఇంక అంతే చెప్తున్నాను కదా! సేమ్ నా సిచ్యువేషనే మీరు కూడా ఫేస్ చేయాల్సొస్తదనమాట. ఇక్కడ మొఖం చూసారా ఎంత పీక్కపోయిందో. భైరవకోనకు పోయాను కదా! ఫీవర్ అయితే వచ్చిందండి నాకక్కడ. చాలా తగ్గిపోయాను. 56 ఉన్నాననమాట ఇప్పుడు నేను. వెయిట్ అయితే చాలా తగ్గాను. ముఖమంతా పెరక్కపోయింది చాలా వరకు గూడా. ఆ బెట్ట అనేది నాకు ఇంతవరకు పోలేదండి నిజంగానే. ఇక్కడి నుంచి బైక్‌లో వెళ్ళాము. అక్కడి నుంచి మళ్ళీ ట్రాక్టర్‌లో అయితే వెళ్ళాము అక్కడికి. 2½ అవర్ జర్నీ వితౌట్ రోడ్ అనమాట. అంటే వితౌట్ రోడ్ అంటే సిమెంట్ రోడ్డు అది ఏం లేకుండా మట్టి రోడ్లో 2½ గంట వెళ్ళాము మేమైతే భైరవకోనకి. 2½ గంట మట్టి లేదనమాట. దాదాపు దానికి 4 అవర్స్ అయితే పడుతుంది. 1½ అవర్ రోడ్ ఉంటుంది. 2½ అవర్ మట్టి రోడ్డు ఉంటుందన్నమాట. అయితే ఫుల్ ఎంజాయ్‌లేండి నిజంగా చెప్పాలంటే. దానికున్న ప్రత్యేకత దానికే ఉందన్నమాట గుడికి. చాలా బాగుంది. అక్కడ నుంచి మట్టి తెచ్చుకుంటే మంచిదంట. అందుకని చెప్పేసి నేను కూడా తీసుకొనొచ్చాను. ఇంకా ఇల్లు కట్టుకుంటున్నాం కదా! అందులో వేసి కొద్దిగా మట్టి కట్టుకోవాలి అనేసి నేను అనుకున్నాననమాట. మా నాన్న కూడా కొద్దిగా అడిగాడనమాట. ఇంక అందుకని చెప్పేసి తీసుకున్నాను. ఇంకా అదే చెప్తున్నాను కదండీ! మీకైతే యూజ్ అవుతుంది ఈ వీడియో. మీరు మన కుట్టే ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది. మనం కుడితే ఫిట్టింగ్ కరెక్ట్‌గా సరిపోతుంది అన్న ఒక నమ్మకం ఉంటే తగ్గించకండి. ఇంకా మీదట నేను కూడా అలాగే చేస్తాను. అసలు నిజంగా అండి 200కి విత్ ఓవర్‌లాకు అలాగే వచ్చేసి పైపింగు, ఇన్విజిబుల్ పైపింగ్ అస్సలు కుదరదు. నేనింక మొఖాన్నే చెప్పేసానులెండి. ఇంక తను అడగదు నాకు తెలిసి. తను ఉక్సులు, కాజాలయి వేస్తుందనమాట ఒక బొటెక్కి. తనైతే 300 తీసుకుంటుంది. తను చెప్పడం నాకు మా బొటిక్‌లో కూడా ఇంకా 250 తీసుకుంటారు. నువ్వు 250 అనేసి అనిందనమాట. తెలిసినోళ్ళ కాడ కూడా అంతే తీసుకుంటావా నువ్వు అని చెప్పేసి అనింది. నాకేం ముందు వాళ్ళ బంధువులు కాదు, ఏమీ కాదండి. జస్ట్ షాప్ పెట్టిన తర్వాత పరిచయం నాకంతే. ఇంకా పోనీలే అని చెప్పేసి ఇంక 200కి పైపింగ్ వేసిచ్చి నార్మల్‌గా ఓవర్‌లాక్ అయితే చేశాననమాట. ఇంకా ఈరోజు వర్క్ అయితే చాలానే ఉందండి. కట్ వర్క్ బ్లౌజ్ ఒకటి మా సిస్టర్‌కి ఒకటి స్టిచ్ చేయాలి. ఇంకా ఒకరైతే వచ్చారనమాట. పెట్టికోట్స్ అయితే స్టిచ్ చేయాలండి. 2 పెట్టికోట్స్ శారీ కిందకి. ఇంకా 2 బ్లౌజెస్ ఎక్స్ట్రాగా ఉన్నాయి. ఇంకా ఉన్నాయన్నమాట. 4 బ్లౌజెస్ ఒకరిచ్చారు. ఒక శారీది కూడా ఇచ్చారనమాట. ఇవన్నీ స్టిచ్ చేయాల్సినవి ఉన్నాయి. ఇంకా ఈరోజు మొత్తం కూడా షాప్‌లోనే సరిపోతుంది. నిన్నైతే ఇంటికెళ్ళేసి అరిసెలు అంటాం కదా! అవి చేసి వచ్చాననమాట. ఈరోజు వెళ్ళేసి లడ్డూలు అది చేయాలి. వర్క్ అయితే ఉంది. చూద్దాం ఎంతవరకు కంప్లీట్ అవుతాయో ఏమో తెలీదు మరి. మొత్తానికి అంటే తొందరగానే ఫినిష్ చేసేసుకోవాలండి. బ్లౌజ్ ఒకటి అదే చెప్పాను కదా 200 కుట్టానని చెప్పేసి. తన చిన్న పాపది డ్రెస్ కూడా ఇచ్చిందనమాట.
ఆ డ్రెస్సు మొత్తం సలీం అన్నీ కూడా జాయింట్ చేసేసింది. దాని ఫిట్టింగ్ అది చేయాలి ఇప్పుడు నేను వెళ్ళేసి. అది కంప్లీట్ చేసేసి మా సిస్టర్ది బ్లౌజ్ అయితే స్టిచ్ చేయాలన్నమాట. శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఎంజీఆర్లో ఒక తీసుకున్నామండి, చాలా బాగుంది, నాకైతే భలే నచ్చింది. నేను కూడా తీసుకోలే అనుకున్నాను, వద్దులే శారీస్ మీద ఎక్కువ పెట్టేస్తున్నాను డబ్బులు అనిపించింది, అందుకని చెప్పేసి కొనలేదు. మొన్న రీసెంట్గానే మొన్న రెడ్డి రిసెప్షన్కి అది చూసారు కదా, అది కొత్తది. రెడ్డి మ్యారేజ్కి కట్టుకుంది కొత్తదే అనమాట. దానికి కట్ వర్క్ పెట్టేసి మగ్గం వర్క్ అయితే వేయించాను. మగ్గం వర్క్ 2000 అయితే అయ్యింది. ఇలా అన్నిటికీ మీద అంటే ఎక్కువ పెట్టేస్తున్నానని చెప్పేసి ఆపేసాను, కొనలేదు ఇంకా. బ్లౌజ్ అయితే మొత్తానికి కంప్లీట్ అయితే అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఓవర్లాక్ అయితే చేస్తున్నాను. హ్యాండ్స్కి, షోల్డర్ పార్ట్, క్రాస్ పట్టి దగ్గర అన్నీ కూడా ఓవర్లాక్ చేసి ఇంకా ఫిట్టింగ్ అనేది వేసేయడమే, ఫిట్టింగ్ స్టిచ్. కట్ వర్క్ ఎలా అని చెప్పేసి ఒక కస్టమర్ అంటే ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారండి. ఈరోజు అయితే వీడియో షూట్ చేస్తాను మీకోసము. ఖచ్చితంగా అయితే నెక్స్ట్ వీడియోస్లో అయితే షేర్ చేస్తానండి, మీకు చూపిస్తాను ఏ విధంగా అనేసి. నీట్గా అనేది ఫస్ట్ నుంచి కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి వీడియోస్, మన ఛానల్లో వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేసి చూడండి. స్టిచ్చింగ్కి సంబంధించిందే కావచ్చు, మోటివేషనల్ వీడియోస్ కావచ్చు, అంటే ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేసుకోవాలి అనుకుంటే కనుక నేను వీడియోస్ అయితే చేశానండి, అవి చూడండి, మీ అందరికీ యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. యూజ్ అయితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ అయితే చేసేయండి. గివ్ అవే గురించి ప్రతి వీడియోలో చెప్పడం ఎందుకని చెప్పేసి చెప్పట్లేదు. ఈ మంత్ లాస్ట్ గివ్ అవే తీస్తాను అన్నాను కదా, ఎక్కువ మంది అంటే కామెంట్స్ చేయడం కానీ ఇలా చెయ్యట్లేదు, లైక్స్ చేస్తున్నారు కానీ కామెంట్స్ అయితే రావట్లేదండి.